హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు మా ఇంట్లో కర్రీ పప్పు, పాలకూర, టమాటా. పప్పు, పాలకూర, టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఆల్రెడీ పప్పు 1 అవర్ నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకున్నాండి. పచ్చిమిర్చి, టమాటా, పాలకూర కుక్కర్లో వేసాను. కొంచెం పప్పు ఉడకడానికి కొంచెం నెయ్యి వేసాను. చింతపండు, పసుపు, ఉప్పు, సాల్టు, కారం వేసిన తర్వాత ఒక 2 విజిల్లు వేయించుకున్నాను. ఎక్కువసేపు నానింది కదా, 2 విజిల్లు సరిపోయింది. పప్పు మరుగుతుంది. లోపల నేను చిన్న ఫంక్షన్ ఉంటే చికెన్ పంపించారు. అది కొంచెం కర్రీ ఉండిపోయింది, అని తిరగమాత వేస్తాను. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కర్రీ వేసి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, పసుపు వేసుకుని పైన కొంచెం కొత్తిమీర జల్లండి. ఈ విధంగా చేస్తే ముందు రోజు కర్రీ చాలా బాగుంటుంది. మనం ఈరోజు ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా అలా వచ్చింది. పప్పు తాలింపు వేద్దామని స్టవ్ మీద ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎనిమిరపకాయ, ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగు వేసుకున్నాను అండి. ఇంగు వేసుకుంటే పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపు అందులో వేసేసాను. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు, పాలకూర, టమాటా. ఇలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఈరోజైతే మార్నింగ్ కాయగూరలు లేవని చెప్పి పప్పు, టమాటా